ఇప్పుడు కేంద్ర వార్త అంటే కేంద్రం నుంచి చాలా ఉపయోగకరమైనటువంటి ఒక వార్త మనం ఈరోజు చర్చించుకోవాల్సిన అవకాశం ఉంది. దాదాపు యావత్ భారతదేశం మొత్తం కూడా వ్యవసాయం మీదనే ఆధారపడినటువంటి దేశం మనది. అందులో మన తెలంగాణ రాష్ట్రం కూడా 100% వ్యవసాయం మీదనే వ్యవసాయం మీద ఆదాయం కానీ ఆధారం కానీ ఉన్నటువంటి రాష్ట్రంలో మనదొకటి. అందులో రైతుల కోసం కొత్త పథకం అంటే PM ధన్ ధాన్య కృషి యోజనకు కేంద్రం కేబినెట్ ఆమోదం 2025-2026 నుంచి 6 ఏళ్ల పాటు కొనసాగింపు. దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు. ఏటా 24,000 కోట్లు కేటాయింపు. NTPCకి 20,000 కోట్లు పెట్టుబడికి సైతం గ్రీన్ సిగ్నల్. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం. అంటే దాదాపు నిన్న బుధవారం జరిగినటువంటి కేంద్ర మంత్రుల సమావేశంలో అత్యంత కీలకమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంటే దాదాపుగా ధాన్య కృషి యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం. అంటే ప్రతి గ్రామంలో కానీ ప్రతి రాష్ట్రాల్లో కానీ ఇప్పటికీ కూడా వెనకటి ఆధారమైనటువంటి వ్యవసాయ ఆధారాలతోని మాత్రమే అంటే పాత పద్ధతులతోని వ్యవసాయం చేసే కొన్ని రాష్ట్రాలు కొన్ని జిల్లాలు ఇప్పటికి కూడా అదే మూసా పద్ధతితో నిర్వహించడం జరిగింది. అంటే ఈ రైతుల కోసం కొత్త పథకం, ఈ పథకం కింద ఏం చేస్తారంటే వెనకబడినటువంటి ఆ జిల్లాల వాళ్ళకు ఆధునికంగా వ్యవసాయం ఏ విధంగా చేయాలి, తక్కువ పెట్టుబడితోని ఎక్కువ పంట ఆదాయాన్ని ఎక్కువగా రైతులకు ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకు సామాగ్రిని ఏ విధంగా అందించాలి అనే అంశంపై ఈ చర్చ అనేది జరగడం జరిగింది. మనం పేజీ నెంబర్ 10లో చూసినట్టయితే దీనికి సంబంధించిన వివరణ మనకు దొరుకుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో అమలు. ఏటా ₹24,000 కోట్లు నిధులు కేటాయింపు. అంటే దాదాపుగా వ్యవసాయానికి సంబంధించింది. అందులో చూసినట్టయితే వ్యవసాయం అనుబంధ రంగాల అభివృద్ధే లక్ష్యంగా దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ పథకం 2005-2006 నుంచి ప్రారంభమై 6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందుకోసం ఏటా 24 కోట్లు కేటాయిస్తారు. ఈ పథకం 11 విభాగాల్లో ఉన్న 36 పథకాలకు విలీనం చేసి ఇతర రాష్ట్ర పథకాలు, ప్రైవేటు రంగము, స్థానిక భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. ఈ స్కీముతో వ్యవసాయం రంగాన్ని ఆధునీకరించడంతో పాటు తక్కువ దిగుబడి ఉన్న రాష్ట్రాల ప్రయోజనం పొందుతాయి. అంటే దాదాపుగా ఆధునీకరించడం పాటు తక్కువగా అంటే వాళ్లకు సరైన పెట్టుబడి లేనటువంటి రాష్ట్రాల్లో కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం కూడా ఈ పథకం కింద చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ధాన్యం సమృద్ధిగా ఉత్పత్తి జరిగితే దేశంలో ఎక్కడ కూడా ఆహార కొరత ఉండదు. దాదాపు ఏ రాష్ట్రంలోనే సరే సుమారుగా టోటల్గా మనకు ఉన్నటువంటి భారతదేశంలో 28 రాష్ట్రాలు 29 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధాన్య సంపద పెరిగినా కొద్దీ దేశంలో ఆహార కొరత కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. సుమారుగా అంటే 100 జిల్లాలకు గుర్తించి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని ద్వారా 1.7 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. 2025-26 బడ్జెట్లో ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించడం జరిగింది. అంటే 2025-26కు ఆర్థిక మంత్రి సీతారామన్ ఈ పథకాన్ని ప్రకటించగా తాజా కేంద్రం ఆమోదం కూడా తెలిపింది. అంటే దాదాపుగా అమలైనట్టే. అంటే దేశ ఆహార సంపదకు సంబంధించినటువంటి ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం, ముఖ్యమైనటువంటి వార్త అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే ఇది NTPCకి 20,000 కోట్లు పెట్టుబడులు అని చెప్పింది. అంటే 2031 నాటికి 60 జిగావాట్ల సామర్థ్యాన్ని సాధించడానికి పునరుత్పాదన ఇంధన సామర్థ్యాన్ని విస్తరణపై ప్రభుత్వ రంగం NTPCకి 20 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది ప్రస్తుతం ఎంతుంది? 75,000 కోట్లుగా ఉంది. ఈ చర్య విద్యుత్ మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా నమ్మకమైన అంటే దాదాపుగా దేశవ్యాప్తంగా నమ్మకమైన 24 గంటలు కూడా విద్యుత్ ఉత్పత్తి అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసి అందరికీ కూడా 24 గంటల కరెంటు సౌకర్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో
మనం ఎలాంటి పని చేసినా, ఎలాంటి పని సమృద్ధిగా జరగాలన్నా కరెంటు సహాయం లేని మనం ఏ పని కూడా చేయలేం. అన్న ఒక నిత్య జీవితంలో ఒక గృహిణి కావచ్చు, సామాన్య మనిషి కావచ్చు, ఎవరైనా సరే మనకు కరెంటు ఉత్పత్తి ఎంత ఉంటే అంత అవసరం. ఇప్పుడు ఎంత తగ్గితే అన్నీ కూడా స్తంభించిపోయే అవకాశం ఉంది. అంటే ఈ పథకం కింద మనకు విద్యుత్ ఉత్పత్తికి కూడా కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలపడం అనేది కూడా చాలా శుభసూచకం. అంటే ముఖ్యంగా మనకు విద్యుత్ ఉత్పత్తి అనేది దినం దినం కూడా ఎంత పెరిగినా కూడా తక్కువే, దాని అవసరం అనేది అంత ఎక్కువగా ఉంది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్కు ప్రత్యేక మినహాయింపులు కూడా ఈ మంత్రివర్గం ఆమోదించింది. దీని వలన ఎన్ఎల్సిఎల్ తన అనుబంధ సంస్థ అయినటువంటి ఎల్ఎన్సి ఇండియా రెవెన్యూ అంబులెన్స్ లిమిటెడ్ వారికి కూడా 7,000 కోట్ల పెట్టుబడులు దానికి వీలు కలుగుతుంది. అంటే వీటి యొక్క సంబంధించిన అనుబంధ సంస్థలకు కూడా ఎంతో కొంత లబ్ధి అనేది జరుగుతుంది. మొత్తానికి ఏం జరిగినా కానీ దేశవ్యాప్తంగా అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ యొక్క ఆమోదం అనేది ముఖ్యమైనది. అంటే వ్యవసాయం సంబంధించింది, విద్యుత్ సంబంధించింది. అంటే వ్యవసాయం అనేది ఆధునికంగా ముందుకు పోవాలంటే విద్యుత్ ఉండాలి. విద్యుత్ ఉంటేనే వ్యవసాయ రంగం అనేది ఆధునికంగా ముందుకు వెళ్తుంది. రెండిట్లో ఏది తక్కువ ఉన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే రైతుకు 24 గంటలు కనుక మనం కరెంట్ ఇచ్చినట్టయితే ఆయన 24 గంటలు కూడా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర వహించే అవకాశం అనేది ఉంటుంది. ఇది కూడా ఈరోజు మనం ముఖ్యమైన న్యూస్లో ఈ న్యూస్ను కూడా మనం చాలా ముఖ్యమైన న్యూస్గా అభివర్ణించుకోవడం జరుగుతుంది.